అమ్మా, మీకెలా ధైర్యం చెప్పాలో నాకేమీ అర్థం కావటం లేదు. నేనైతే నా ధైర్యమే కోల్పోయాను. కానీ అయినా కూడా మనం ధైర్యం కోల్పోకూడదు. నీ గుర్తుంది కదా ఆ మనిషి ఏమన్నాడు? బహుశా అభి వాళ్లకు దొరికుండకపోవచ్చు, పారిపోయారేమో. మనం వాళ్ళు తప్పించుకున్నారనే అనుకోవాలి. తప్పకుండా తిరిగొస్తారు. వాళ్ళు తిరిగొస్తారని నా మనసు చెప్తుంది. దేవుడా, అలాగే జరగాలి. నా పిల్లల్ని కాపాడు, నా పిల్లల్ని కాపాడు తండ్రి. అమ్మా, ఇక మేం కూడా బయలుదేరాలి. మీకేదైనా కబురు తెలిస్తే వెంటనే మాకు తెలియజేయండి. సరళ, పదమ్మా. చాలా ఆలస్యమైపోయింది. ఏదైనా కబురొచ్చిన వెంటనే వాళ్ళు మనకు చెబుతారు. మనం మళ్ళీ వద్దాం. పద, లే. పెద్దమ్మా, ఈ ఒక్క రాత్రి నీకు స్వాతంత్రం ఉన్న రాత్రి అనుకో కార్పొరేటర్. ఎందుకంటే ఒకవేళ పొద్దున కల్లా మా అన్నయ్య ఇంటికి తిరిగి రాకపోతే అప్పుడు నువ్వు జైలు లోపల ఉంటావు. సిటీలోనే డాన్ అవుదాం అనుకున్నాడు, కానీ ఏమయ్యాడు? వీధి కుక్కయ్యాడు. ఈ ఆలియా నన్ను పిచ్చివాణ్ణి చేసి పారేసింది. ఏం చెయ్యాలి, ఏం చెయ్యొద్దు? వాణ్ణి చంపినా కూడా కష్టమే, చంపకపోయినా కూడా కష్టమే. ఒకవేళ కోపం పట్టలేక ఎవరైనా అభిప్రాయం తీస్తే బాగుండు. ఒకవేళ అలా గనక జరిగితే అప్పుడు అభి కూడా చనిపోతాడు, నా మీద నేరం కూడా పడదు. ఈ ఐడియా నీ మెదడులో ఇంతకు ముందు ఎందుకు రాలేదు కార్పొరేటర్? అలాగైతే పాము చావదు, కర్ర కూడా విరగదు. అవును, అలాగే చేస్తాను నేను, అలాగే చేస్తాను నేను. ప్రజ్ఞ, పెద్దమ్మా, ప్రజ్ఞ, 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 జరగండి, జరగండి, తప్పుకోండి. తను నా కూతురే. ప్రజ్ఞ, 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 నీకేం కాలేదు కదా? నీకేం దెబ్బ తగ్గలేదు కదా? ప్రజ్ఞ, నీకేం కానివ్వను. ఇదిగో నేను వచ్చి సంచుడు. ప్రజ్ఞ, ప్రజ్ఞ, నీకేం కాదు. అయ్యో, ఏంటలా నిలబడ్డారు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.